నమస్తే, వెల్కమ్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. ఇవాల్టి ఎమ్మెల్యే గ్రాఫ్లో మనం తీసుకుంటున్న కాన్స్టిట్యున్సీ నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గం. మినీ ముంబైగా పిలుచుకునే ఆ నియోజకవర్గంలో పొలిటికల్ ఫైట్ ఎప్పుడూ హాట్గానే ఉంటుంది. ఎందరో రాజకీయ ఉద్దండులు ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు. అధికార ప్రతిపక్ష నేతలు సై అంటే సై అంటుంటారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన అనేక హామీలు ఇక్కడ గాలికి కొట్టుకుపోగా ప్రస్తుత ప్రభుత్వంలో నియోజకవర్గ అభివృద్ధి నభూతో నా భవిష్యత్ అంటున్నారు స్థానికులు. అక్కడొచ్చే ప్రాజెక్టులు జిల్లాకే తలమానికం కానున్నాయి. ఎమ్మెల్యే అయింది తొలిసారైనా రాజకీయాల్లో తన అనుభవాన్ని అంతా రంగరించి ప్రతిపక్షాల నోళ్లను మోపిస్తున్నారా ఎమ్మెల్యే. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలవుతోంది. కావలి ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మార్క్ ఎలా ఉంది? ప్రజల మనస్సును ఆయన గెలుచుకున్నారా? ఎమ్మెల్యే పనితీరుపై ప్రజల స్పందన ఎలా ఉంది? ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారా? ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సో ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లా కావలి కాన్స్టిట్యున్సీలో ఉన్నాం. ఎమ్మెల్యే గ్రాఫ్ పనితీరుపై ప్రస్తుతం ప్రైమ్ లైన్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎలా పనితీరు ఉందనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తీసుకుంటున్నాం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కావలి కాన్స్టిట్యున్సీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి ఈ యొక్క సంవత్సరం ఏడాది కాలం పాటు కూడా ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉండొచ్చు. గతంలో ఆయన ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నింటినీ కూడా తీరుస్తున్నారా లేదా అనేది డైరెక్ట్గా మనం ఆయనతోనే మాట్లాడదాం. ప్రస్తుతం ఇంటింటి ఏదైతే ప్రాబ్లమ్స్ గురించి ఆయన స్వయంగా తెలుసుకుంటున్నారు. సో 8వ వార్డులో ఆయన పర్యటనలో భాగంగా మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతోనే మాట్లాడదాం. కావ్య కృష్ణారెడ్డి గారు, ముందుగా ఎమ్మెల్యే గ్రాఫ్లో భాగంగా మీరు ఈరోజు ఇంటింటి కార్యక్రమంలో కూడా తిరుగుతూ ఉన్నారు. సో మేము ఈరోజు కలుసుకోవడం మాకు కూడా హ్యాపీ. ఏంటి సార్, ఎలా ఉంది ఇంటింటి కార్యక్రమం? ఏంటి అసలుకి ఈ యొక్క ఏడాది కాలంలో కావలి అభివృద్ధికి ఎలాంటి శ్రీకారం చుట్టారంటారు? అంటే ఫ్రాంక్లీ ట్రూలీ చెప్పాలా? నమస్కారం అండి. కావలి ప్రజలు శాంతి కాముకులు. ఒక్క పిలుపు, నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఈ కావలి అభివృద్ధి చేసి తీరుతానని చెప్పిన ఒక్క పిలుపుకి 1982 నుంచి ఇప్పటికి జరిగిన ఎన్నికల్లో ఎప్పుడు కూడా కావలి టౌన్ తెలుగుదేశానికి మెజార్టీని ఇవ్వాల. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, నా పిలుపు కలగలిపితే ఈ రోజున కావలి పట్టణం 15,000 ఓట్లు మెజార్టీ ఇచ్చింది. నేను ఎంత ఇచ్చి వాళ్ళ రుణం తీర్చుకోవాలి. కాబట్టి నిరంతరం వాళ్ళతో ఉండాలి, వాళ్ళతో మమేకం కావాలి, వాళ్ళ సమస్యలు నా సమస్యలుగా పరిష్కరించాలి. ఏ ప్రజలైతే స్వేచ్ఛగా జీవించాలో ఆ విధమైనటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం నా కర్తవ్యం. కాబట్టి ఇంటింటా ఎమ్మెల్యే అనేటువంటి కార్యక్రమానికి స్వీకారం చుట్టాం. ప్రతి వార్డుకి ఈరోజు 10 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేస్తూ స్పాట్లోనే వితిన్ ద 2 మంత్స్లోనే చిన్న చిన్న సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలి. ఫ్యూచర్ ప్లానింగ్ని ఏర్పాటు చేసుకోవాలి. అన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వస్తున్నారు. నేను ఇచ్చిన పిలుపు రాజకీయాలకి అతీతంగా ఎలక్షన్ అయిపోయింది. అందరూ కూడా పట్టణంలో నివసిస్తున్నారు. అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. మీ సమస్యలు నా దృష్టికి తీసుకురండి. అర్జీల రూపంలో, వ్యక్తిగత విషయాలైతే అర్జీల రూపంలో ఇవ్వండి. మౌలిక సదుపాయాలు అయితే నా కళ్ళతోనే నేనే చూస్తున్నాను. అధికారులు నా పక్కనే ఉన్నారు. మేమందరం కూడా గుర్తిస్తాం. మీ వ్యక్తిగత విషయాలు, రేషన్ కార్డులు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, కాలనీలు కానీ, ఇటువంటి ఏదైనా మీ వ్యక్తిగత విషయాలు ఉంటే అర్జీల రూపంలో ఇవ్వమన్నాం. ఈరోజు ప్రజలందరూ కూడా దీనికి స్వాగతించారు. తప్పకుండా వాళ్ళ అన్ని సమస్యల్ని పరిష్కరించడం కొరకే సమస్య వారిది, పరిష్కారం నాది అనే దాంతో ఈరోజు నేను ముందుకు పోతున్నా. చాలా హ్యాపీ సార్. ఏదైతే 2024 ఎలక్షన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. 2024 ముందు సాదాసీదమైనటువంటి కావ్య కృష్ణారెడ్డి మాత్రమే పేరుకి. సో ఈరోజు కూటమి ఎన్నికలు జరిగిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత దాదాపు 33,000 మెజార్టీ భారీ ఆధిక్యంలో కావలి నియోజకవర్గంలో ఎవరు లేనటువంటి ఆధిక్యం సాధించారు. ఏమి వాగ్దానాలు ఇచ్చి ఈరోజు ప్రజల్లోకి వచ్చారంటారు? తక్కువ మాట్లాడటం, ఎక్కువ పని చేయటం. మన ఇంటికి వచ్చినోడికి పని చేసి పెట్టాలని దృఢ సంకల్పం ఉంటాం. వచ్చినోడు ప్యాకెట్లతో వచ్చాడా, పనికి వచ్చాడని ఆలోచిస్తాం. గత పాలకులు ప్యాకెట్ల సైజు చూశారు. నేను వాళ్ళ చేతుల్లో అర్జీల వైపు చూసా, వాళ్ళ బాధల వైపు చూసా, వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు కోసం ప్రయత్నం చేశా. నాకన్నీ నా కళ్ళకి మంచిగా కనిపిస్తాయి. కాబట్టి ఈరోజు ప్రజలు సుఖంగా ఉన్నారు. కావలి ప్రాంతం సుఖంగా ఉంది. కావలి గంజాయవనం కాస్త ఈరోజు పచ్చటి పరిశుభ్రమైన కావలిగా ఈరోజు రూపొందుకుంది. గంజాయిని రూపుమాపాం. కాబట్టి ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారు. ఈ ప్రభుత్వం మాది, ఈ కృష్ణారెడ్డి మా ఇంటి బిడ్డని
ప్రతి తల్లి తండ్రి నన్ను హక్కును చేర్చుకుంటున్నారు, నా దగ్గరికి యథేచ్ఛగా వస్తున్నారు. ఎమ్మెల్యే ఇంటికి రావాలంటే భయపడటం కాదు, నా బిడ్డ ఇంటికి పోతున్నానంతగా తల్లి తండ్రులు ధైర్యంగా నా ఇంటికి వస్తున్నారు, నా చేత పని చేయించుకుంటున్నారు. అది ఇది ఈ ప్రభుత్వం. గతంలో ఎమ్మెల్యే ఇంటికి పోవాలంటే భయపడే పరిస్థితులు. అంటే వెంకటేశ్వర స్వామిని చూడటానికి 7 కొండలు ఎక్కాలో గత నాయకుల ఇళ్ళకి పోవాలంటే 7 చేతులు తప్పితే తప్ప 8వ ఇంటికి చేయి తడపడానికి లేని పరిస్థితి ఉంది. అందుకనే ప్రజలు ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నారు. పేద బడుగు బలహీన వర్గాలు ఈరోజు ఆనందంగా ఉన్నాయి. వ్యాపారస్తులు అందరూ సుభిక్షంగా కప్పాలు కట్టాల్సిన అవసరం లే. ఇంటి ప్లాన్ కావాలంటే ఎమ్మెల్యే గారికి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లే. లేదంటే ఇల్లు పాడుపోయిన ఇల్లు డెబ్రీస్ బయటికి తోలుకోవాలంటే ఎమ్మెల్యే మనుషులకు కప్పాలు కట్టాల్సిన అవసరం లే. ఎవరైనా ఇల్లు కట్టుకోవచ్చు, ఎవరైనా యథేచ్ఛగా జీవించవచ్చు. ఇది వాళ్ళ హక్కు. వాళ్ళ హక్కులు కాలరాయకుండా వాళ్ళని కాపాడుకోవడమే నా బాధ్యతగా తీసుకున్నాను. కాబట్టి ఈరోజు మా కావలి ప్రశాంతంగా ఉంది, మా ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ఒకవైపు మీరు ప్రధానంగా అంత గంజాయి రహిత పరిపాలన కొనసాగాల, గతంలో జరిగినటువంటి అరాచకాలు జరగకూడదని మీరు అంటున్నారు. మరి ప్రతిపక్ష నేత ఏమో పదే కూడా ఇక్కడ ఏదైతే మళ్ళా అనేక మాఫియాలు కొనసాగుతూ ఉన్నాయంటున్నారు. ఏమంటారు? మొత్తానికి జరుగుతున్నాయా నిజంగా? దొంగలకి దొంగ బుద్ధి ఉంటుంది, మంచివాడికి మంచి తత్వమే ఉంటుంది. చూసే కళ్ళను బట్టి ఎదుటి వ్యక్తుల మంచినాలు కనిపిస్తాయి. మాకు దొంగలకి ఏం కనిపిస్తాయి? అందరూ ఆయనలాగే దొంగలు అనుకుంటారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కావలిలో ఇది పట్టణం కాదు, పేద బడుగు బలహీన వర్గాలు జీవించేటువంటి ప్రాంతం. ఇప్పుడిప్పుడే ఈ కావలి అభివృద్ధి చెందుతుంది. ప్రతి ఒక్క పేదవాడు ఇల్లు కట్టుకుంటున్నాడు, ప్రతి ఒక్క వ్యాపారస్తుడు ఇల్లు కట్టుకుంటున్నాడు. ఇల్లు కట్టుకునేటప్పుడు మన అందరం కూడా చేయాల్సింది వాళ్ళకి సహాయం చేయాలి. నా జోబీలో నుంచి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళని ప్రశాంతంగా ఇల్లు కట్టుకొని ఇస్తే అదే చాలా పెద్ద సహాయం. అది నేను చేస్తున్నాను. కాబట్టి ఈరోజు కావలి అభివృద్ధి చెందుతుంది. కాబట్టి కావలి ప్రజలు సుఖంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఓర్చుకోలేక ఏదో ఒక నిందలేసేటువంటి పరిస్థితి ఈరోజు కావలిలో ఉంది. వాళ్ళకి తెలిసిందల్లా దోచుకోవటం. అందరూ అదాగా ఉంటారనుకుంటే అది వాళ్ళ విఘ్నత. నేను ఈరోజు కావలి ఎమ్మెల్యే అయిన తర్వాత అందరూ ఇల్లు కట్టుకునే వాళ్ళందరికీ గ్రావెల్ ఉచితంగా తోలుకోమని చెప్పింది వాస్తవం. చెప్పటానికి నాకు ఎటువంటి భయం కూడా లేదు. ఎందుకంటే ఈరోజు అందరూ ఇల్లు కట్టుకోవాలి. ఇళ్లలో బేస్మట్టాలకు మట్టి ఆడ తెచ్చుకోవాలి. చెరువుల్లోనో ప్రభుత్వ భూముల్లోనో మట్టి తెచ్చుకొని బేస్మట్టాలకు మట్టి తోలుకోవాలి. సిమెంట్ ఎక్కడ ఉందంటే షాపుల్లో దొరుకుతుంది, స్టీల్ ఎక్కడ ఉందంటే షాపుల్లో దొరుకుతుంది. కూలోళ్ళు ఎక్కడ ఉన్నారంటే మా వెంకటేశ్వరపాలెం సెంటర్కి పోతే, థియేటర్ సెంటర్కి పోతే బేల్దారి మేస్త్రులు ఉన్నారు. వాళ్ళు బతకబడలేదా? పెయింటర్స్ బతకబడలేదా? ఎలక్ట్రీషియన్ బతకబడలేదా? ప్లంబర్స్ బతకబడలేదా? కావలి వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోబడలేదా? ఇళ్ళకి బేసమట్టాల కోసం నేను అడ్డు పెడితే వాళ్ళు ఎలా ఇల్లు కట్టుకోవాలి? ట్రాక్టర్లో ఎలా బతకాలి? పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద అధికారులు దోచుకోవడంలో సామాన్యుడు 2 ట్రిప్పులు మట్టి తోలుకుంటే దొంగతనమా? ఈ కావలి నియోజకవర్గంలో పుట్టి ఈ కావలి నియోజకవర్గంలో బేసమట్టాలకు మట్టి తోలుకుంటే అది దొరతనం. ఇక్కడ పుట్టి ఇక్కడున్న మట్టి ఎత్తుకుపోయి నెల్లూరు లేవుట్లకు అమ్మితే దొంగతనం. అది దొంగతనం చేసిన వాళ్ళకి తెలుస్తుంది. నేను దొర, నేను వేస్తున్నా కావలికి రాజే. కావలి ప్రజల కోసం దేనికైనా నన్ను విమర్శించిన నేనేం ఫీల్ గాను. నేనేం కూడా తప్పు చేయటంలా, తలొగ్గే పని చేయటంలా. అభివృద్ధి గురించి మాట్లాడినందుకు చంద్రబాబు గారు స్పీచ్ ఉన్నట్టు ఇచ్చారు. సో మొత్తానికి కావలి నియోజకవర్గం సుస్థిరంగా ఉండబోతుంది. చివరిగా ఏదైతే ఎమ్మెల్యే గ్రాఫ్లో గ్రౌండ్ రియాలిటీ అయితే మేము తెలుసుకోబోతున్నాం. సో ఈ కావలి నియోజకవర్గ ప్రజలకి వచ్చేటువంటి 4 సంవత్సరాల కాలంలో మరి ఇంకెన్ని సేవలు అందించబోతున్నారు చివరిగా చెప్పండి. ఒకటేనండి, పదవి అలంకారం కాదు, పదవి బాధ్యత. నేను బాధ్యతగా తీసుకున్నాను. కాబట్టి ఈరోజు నా వ్యాపారాలను పక్కన పెట్టి, నా కుటుంబాన్ని పక్కన పెట్టి నిరంతరం ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ఈ ప్రాంత శ్రేయస్సు కోసం నిరంతరం పనిచేస్తున్నా. ప్రజల్లో మార్పు తేవాలి, వాళ్ళ జీవన శైలిని మార్చాలి. ఒక్కటే నాకు ఎమ్మెల్యేగా 5 నిమిషాలు లేదా 2 గంటలు క్యూలో నిలబడి ఓటేశారు. వాళ్ళు ఏ నమ్మకంతో నాకు ఓటేశారో అదే నమ్మకంతో నిరంతరం కావలి నియోజకవర్గాన్ని కాపు కాస్తానే ఉంటా, నిరంతరం వాళ్ళకి అందుబాటులోనే ఉంటా. అన్ని పనులు చేయడానికి నేను దేవుణ్ణి కాదు, ఒక ప్రజా నాయకుడిని. కానీ వాళ్ళకి ఇబ్బంది వస్తే స్పందిస్తా, వాళ్ళ కష్టాల్లో ఉంటే తోడుంటా, ఇబ్బందులకి సబ్బందులకి అన్నిటికీ అండగా ఉంటా. కానీ ఈ నియోజకవర్గాన్ని కాపు కాసుకుంటా. ఇలాంటి అరాచక శక్తులు 100 మంది ఏకమైన కావలిని
కాపు కాసుకునే దాంట్లో కావ్య కృష్ణ నిరంతరం మా ప్రజలకు రక్షణ కవచంలాగా ఉంటాడని కూడా తెలియజేస్తున్నా. ఇటువంటి కుయుక్తులు, ఇటువంటి దుర్మార్గాలు, ఈ దౌర్జన్యాలు చేసి 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 కావాలని బస్టు పట్టించిన వాళ్ళు ఇంకా రోడ్డెక్కి మాట్లాడితే ప్రజలే అసహించుకునే పరిస్థితుల్లో ఉన్న తరుణంలో నేను కూడా మాట్లాడటం ఆపేసి మౌనం వహించడం స్టార్ట్ చేశా. నా మౌనం వెనక ప్రజల యొక్క విజయంగా నేను కోరాలి, ప్రజలను అభివృద్ధి చేయాలి. నా అభివృద్ధి ధ్యేయంతోనే బతుకుతానే తప్ప ఇటువంటి కుయుక్తులకి నేను ఎట్టి పరిస్థితుల్లో లొంగనని కూడా ఆఖరిగా మీకు తెలియజేస్తాను. ఆల్ ది బెస్ట్ కావ్య కృష్ణారెడ్డి గారు. రాబోయేటువంటి 4 సంవత్సరాల కాలం పాటు కావాలని మీ యొక్క అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలి. మొత్తానికి కావలి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, కూటమి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి జరిగినటువంటి సంవత్సర కాలంలో అభివృద్ధి పదంలో ప్రజల యొక్క సమస్యల పట్ల నిరంతరం ముందుకెళ్తున్నారని చెప్పి ఆయన చెప్పారు. కావాలని కాపు కాసుకుంటాను, ఏదైతే ప్రజానీకం నా మీద నమ్మకంతో ఈరోజు 30,000 మెజార్టీ పైగా నన్ను ఈరోజు శాసనసభ్యుడిగా ముందుకు తీసుకెళ్లారు. సో గత 5 ఏళ్ల కాలం పాటు అనేక అక్రమాలు జరిగాయి. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ప్రజలంతా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో నేనంటూ ఒక మార్కును సాధిస్తాను, ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ముందుకు తీసుకోబోయే విధంగా కావ్య కృష్ణారెడ్డి ముందుకెళ్తానని చెప్తున్నారు. మొత్తానికి ఎమ్మెల్యే గ్రాఫ్లో గ్రౌండ్ రియాలిటీ కూడా చూద్దాం రండి. మరి ఏపీలోని నెల్లూరు జిల్లాలో కావలి నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 2024లో 10కి 10 స్థానాలను కైవసం చేసుకుంది కూటమి ప్రభుత్వం. వారిలో 4 ఎమ్మెల్యేలు తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. కావ్య కృష్ణారెడ్డిగా పిలుచుకునే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గెలుపొందారు. సో ప్రస్తుతం మనం కావలి నడిబొడ్డు అయినటువంటి బ్రిడ్జి సెంటర్ వద్ద ఉన్నాం. ఈ బ్రిడ్జి సెంటర్లో ఉన్నటువంటి ప్రజానికాన్ని ఎమ్మెల్యే గ్రాఫ్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, నాతో రండి ఒకసారి మనం వెళ్దాం. ఇక్కడ ఏదైతే పూర్తి స్థాయిలో ఈ యొక్క టంకు రోడ్డుకు సంబంధించినటువంటి షాప్స్ అన్నీ ఉన్నాయి. ఈ షాప్స్లో ఉన్నటువంటి కొంతమంది ప్రజానీకాన్ని అడిగి ఇక్కడ కావలి ఎమ్మెల్యే పనితీరు విషయాన్ని కూడా తెలుసుకుందాం. అయితే మనతో పాటు కొంతమంది ఉన్నారు ప్రజలు. సార్ చెప్పండి, ఇక్కడ మీది ఏ నియోజకవర్గం, మీ ఎమ్మెల్యే ఎవరు సార్? కావ్య కృష్ణారెడ్డి గారు, కావలి నియోజకవర్గం. ఆయన పనితీరు ఎలా ఉంది? వచ్చిన 10 నెలల్లో ఈ కూటమి ప్రభుత్వం ఆయన పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది, బాగా పనులు చేస్తున్నాయి. ప్రతి వార్డు గడప గడప తిరుగుతున్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు. పింఛన్లు ఇప్పిస్తున్నాడు, ప్రతి వార్డులో బోర్లు కూడా వేయిస్తున్నాడు, రోడ్లు కూడా వేయించాడు. తుమ్మలమెంట్ రోడ్డు వేయించాడు, ముస్మూరు రోడ్డు వేయించాడు. ప్రతి ఒక్క పనితీరు బాగుంది. ఓవర్ బ్రిడ్జి గాడు కూడా చాలా పనులు చేయించాడు. ప్రజలు ఏదైనా ఇబ్బంది అంటే ముందు ఉండి పనిచేస్తున్నాడు. అంటే మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు, 10 నెలలు కూడా కాలేదు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాడా? చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. 10 నెలల్లోనే చాలా పనులు చేశాడు. కొన్ని సంవత్సరాల నుంచి చేయలేని పనులు చేశాడు. చాలామంది ఇక్కడ గెలిచి చేయలేని పనులు కూడా ఆయన చేశాడు కావలి నియోజకవర్గం మొత్తంలో. మీరు చెప్పండి, మీది ఇదే కాన్స్టిట్యున్సా? కావలి నియోజకవర్గం. మీ ఎమ్మెల్యే ఎవరు? కావ్య కృష్ణారెడ్డి గారు, దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు. కావ్య కృష్ణారెడ్డి అని పిలుస్తాం. దగ్గుమాటి కృష్ణ గారు ఎంత అనుభవం ఉన్న ఎమ్మెల్యే కూడా చేయలేని పనులు, గత 20 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న పనులు కూడా, తుమ్మలపేంట రోడ్డు కానివ్వండి, మన కావలి ముస్నూరు రోడ్డు కానివ్వండి, మున్సిపాలిటీ పరిధిలో పార్కులకు రంగులు వేయడం కానివ్వండి, అంబేద్కర్ పార్కులకు కానివ్వండి, ఏ డెవలప్మెంట్ అయినా కూడా ఆయన చెప్పిన తూచా తప్పకుండా మొత్తం నిర్వహించారు. ఇంకా కొన్ని చెప్పిన వాటిలో పెండింగ్ ఉంటే అవి కూడా చేస్తానని మేము ఆశిస్తున్నాం. మా ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు చాలా బాగా చేశారు. 10 నెలల కాలంలో 10 సంవత్సరాల పనులు చేయలేని పనులు కూడా చేసి పెట్టారు కావలికి. సో సాదాసీదా అయినటువంటి వ్యక్తులను అడిగి మనం తెలుసుకుంటున్నాం. ఎమ్మెల్యే గ్రాఫ్ అంటే లోకాలిటీలో ఉన్నటువంటి పబ్లిక్ పల్స్ మనకు కావాలా. సో ఇక్కడ టీ షాప్ రన్ చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఒకసారి అడుగుదాం. ఏంటి మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? కావ్య కృష్ణారెడ్డి. కావ్య కృష్ణారెడ్డి నిజంగా ఆయనేనా? ఆయనే కావ్య కృష్ణారెడ్డి. వెరీ గుడ్. ఓకే, ఏంటి అసలు ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఇక్కడ బాగా జరుగుతుందా? చేస్తున్నాడు ఆయన. 10 సంవత్సరాల పనులు కూడా చేపించాడు, పెండింగ్లో కూడా చేపించాడు, బ్రహ్మాండంగా చేస్తున్నాడు. అంటే ఇప్పుడు కూలి పనికి, ఇప్పుడు నువ్వు టీ షాప్ నడుపుతున్నావు, మరి నీకు ఎందుకు అంత లైక్ ఎమ్మెల్యే అంటే? అంటే పనులు చేస్తాడు కదా, పెండింగ్ పనులు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. రోడ్లు బ్రిడ్జీలు వేసాడు, తుమ్మలపేంట రోడ్డు వేసాడు, ముసునూరు రోడ్డు వేసాడు, ఓవర్ బ్రిడ్జి కూడా వేసేసాడుగా, బ్రహ్మాండంగా చేస్తున్నాడు. అయితే పబ్లిక్ అంతా కూడా ఇక్కడ మాటలు మనం కూడా వింటున్నాం. ఒకసారి లోపల కూడా వెళ్దాం. ఇక్కడ మరి వెళ్ళేమంటారు ఒకసారి చూద్దాం. బ్రదర్ చెప్పండి, బ్రదర్ ఇక్కడ కావలి ఎమ్మెల్యే ఎవరండి? కావ్య కృష్ణారెడ్డి గారు. కావ్య కృష్ణారెడ్డి గారేనా? కన్ఫామ్. ఓకే, ఏంటి ఎలా ఉంది అభివృద్ధి? అభివృద్ధి బాగానే ఉంది, అనుకునేవన్నీ చేస్తున్నాడు కదా, అన్నీ చేశాడు. మంచివాడు, కష్టపడతాడు కూడా, మళ్ళా వస్తాడు కూడా అతను.
అంటే తొలిసారి ఎమ్మెల్యే గతంలో ఆయన చెప్పినవన్నీ కూడా వాగ్దానాలు నెరవేరుతున్నాయా? జరుగుతున్నాయి కదా ఇప్పుడు కొన్ని అతను ఇదేంటి ప్రభుత్వం ఇదే వైసీపీ ప్రభుత్వం చెప్పారు కదా, కొన్ని చేయకుండా వదిలేశారు. ఈయన చేయి పెట్టాడు, కొన్ని చేస్తా పైకి వస్తున్నాడు. ఓకే, ఇక్కడ మనతో పాటు మరికొంతమంది కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఇటా పెద్దనా, మీ ఎమ్మెల్యే పేరేంటి? కావ్య కృష్ణారెడ్డి. కావ్య కృష్ణారెడ్డి. ఓకే, ఏంటి ఆయన ఎన్నో సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి ఎమ్మెల్యేనా? అనుభవం ఉన్నా లేకపోయినా ఆయన అంత అనుభవం ఎమ్మెల్యే కావాలో ఇంతవరకు లేడు. ఓకే, ఆయన అంత బాగా చేస్తున్నాడు. ప్రతి పని కూడా వదిలిపెట్టేసిన పనులు కూడా చేస్తున్నాడు. చాలా వరకు కవర్ చేశాడు. అంటే చేస్తున్నారన్నారు, ఏం పనులు చేశాడు ఇప్పుడు? రోడ్లు ఉన్నాయి, రోడ్లు మొదలు పెట్టాడు. కొన్ని ఇళ్ల స్థలాలు ఇప్పిస్తున్నాడు. అన్ని పనులన్నీ బాగా చేస్తున్నాడు. చేసేప్పుడు ఇంకంతకాడికి ఎమ్మెల్యే ఇంకెవరు కావాలా? ఆయనే కావాలా. అంటే గత ఎమ్మెల్యే చేయలేదంటారా? చేయలేదు, సదనంగా చేయలేదు, ఈయనలాగా చేయలేదుగా. ఓకే, 10 నెలల్లోనే అభివృద్ధి వచ్చాడు. అవును, ఓకే ఓకే సార్, ఆయన కరెక్ట్ చేస్తున్నాడు సార్. ఆయన ఎమ్మెల్యే అంటే అట్నే ఉండాలి. అంటే పబ్లిక్స్ ఎవరిని అడిగినా కూడా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు చాలా బాగా చేస్తున్నాడు, అద్భుతంగా అన్నారు. వైసీపీ హయాంలో కావలి నియోజకవర్గం పూర్తిగా దెబ్బతిన్న రోడ్లను బాగు చేస్తున్నారని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన వివిధ వాగ్దానాలను తీర్చుతున్నారా? ఇక్కడ ఎమ్మెల్యే పాలన ఎలా ఉంది? గతంలో జెడ్పీటీసీగా పనిచేసిన కృష్ణారెడ్డి తన మార్క్ రాజకీయం ప్రారంభించారా? కావలిని కాపు కాస్తా అనే నినాదంతో కావ్య కృష్ణారెడ్డి కొత్త పాలిటిక్స్ కు తెరలేపారా? అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో కావలి నియోజకవర్గ రూపురేఖలను మార్చారా? కృష్ణారెడ్డి తీసుకుంటున్న ముందస్తు ప్రణాళికలు ఏంటి? కావలి వాసులు ఏమంటున్నారో వారి మాటల్లోనే విందాం. నా పేరు తిరువిధి ప్రసాద్, మరి కావలి. ఈరోజు కావలిలో ప్రీతమ శాసనసభ్యులు గెలిచిన 10 నెలల నుంచి కూడా ప్రజా దర్బారుగా కార్యక్రమం పెట్టి గతంలో అనేక సమస్యలు, ఇల్లులు ఆక్రమించుకోవడం కానీ, స్థలాలు ఆక్రమించుకోవడం కానీ, పొలాలు ఆక్రమించుకోవడం కానీ, ఇలా అనేక సమస్యల మీద ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంటి దగ్గరే ఆ సమస్యలు తీసుకుని తదితర అధికారులకి చెప్పి ఆ సమస్యల పరిష్కార దిశగా ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి వార్డుకు మనం వెళ్ళి, ప్రతి రోడ్డుకి మనం వెళ్ళి ఆ సమస్యలు తెలిసినప్పుడు అక్కడ సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యలు స్వయంగా మనం తెలుసుకొని అధికారుల చేత ఆ సమస్య పరిష్కరించాలని ఒక వినూత్న కార్యక్రమాన్ని కావలో శ్రీకారం చుట్టి గత 3 రోజులుగా 3 వార్డు నుంచి తిరుగుతూ ఉన్నారు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా అయ్యా ఇన్నేళ్ల నుంచి మాకు ఇటువంటి నాయకులు లేడు, ఈ విధంగా వచ్చి మమ్మల్ని సమస్యలు అడిగిన వాళ్ళు లేరయ్యా, ఏదో అధికారుల మీద వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళు తప్పితే అని చెప్పినని వాళ్ళు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఈయన తదితర అధికారులను వెంట పెట్టుకుని అక్కడ ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ కానీ, లేకపోతే విద్యుత్ సమస్య కానీ, నేల సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ తెలుసుకొని ఏదైతే సమస్యలు ప్రజలు చెప్తున్నారో ఆ సమస్య పరిష్కారం దిశగా వెంటనే అధికారులకి ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గతంలో ఎన్నికల్లో వచ్చినప్పుడు తుమ్మలపేట రోడ్డు వేస్తానని చెప్పారు. అది గత 6 నెలల్లోనే తుమ్మలపేట రోడ్డు పూర్తిగా వస్తూ ఉంది. అదేవిధంగా కావలి కనకపట్నం అయ్యే విధంగా అనేక కార్యక్రమాలకి ఇదొక గ్రీన్ సిటీగా ఉండే విధంగా ఆయన కావలి పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఎమ్మెల్యే మాకు ఇన్నేళ్ళు ఎక్కడ లేరా అని చెప్పి ఈరోజు కొత్తగా వినూత్నంగా ఈ విధంగా మా ఇంటికి వచ్చి సమస్యలు తెలుసుకున్నందుకు ఆనందం వ్యక్తం చేసి కావలి ప్రజలందరూ కూడా కావలి సుఖశాంతులతోటి ఉంటా ఉన్నారు. మధుబాబు నాయుడు. ఈరోజు కావలి నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత కావలి నియోజకవర్గంలో పెట్టుకున్న ఆశలన్నీ కూడా ఆయన రూపంలో కార్యాచరణ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు కావలి కనకపట్నం అని చెప్పి బ్రహ్మంగారు గతంలోనే చెప్పున్నారు. దానికి వారధిగా కృష్ణారెడ్డి గారు వచ్చారా అనే పరిస్థితిలో ఈరోజు అన్ని పనులు కూడా కావలికి జరుగుతూ ఉన్నాయి. ఈ కావలి నియోజకవర్గంలో ఇంచుమించుగా ఇండోసెల్ కంపెనీ కానీ, అదేవిధంగా రామాయపట్నం ఫోర్టు బేస్ చేసుకొని ఇంకా బీపీఎస్సీఎల్ కానీ ఈరోజు కావలి పట్టణ సుందరీకరణకి ఎన్నో పనుల్ని ఈ 9 నెలల కాలంలో ఒక ప్రణాళికాబద్ధంగా తీసుకెళ్ళటం జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో ఈ కావలి నియోజకవర్గం రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా మన కృష్ణారెడ్డి గారి చేతుల మీద జరగబోతుందని చెప్పి ప్రజలు ఆశతో ఉన్నారు. ఖచ్చితంగా జరుగుద్దని చెప్పి అనుకుంటా ఉన్నాం. కావాలి కావలి ఎమ్మెల్యే ఎవరండి ఇప్పుడు? కృష్ణారెడ్డి గారు. కావ్య పనితీరు ఎలా ఉంది కావలి ఎమ్మెల్యే? సూపర్ సూపర్ సూపర్. అంటే గత ఎమ్మెల్యేలతో పోలిసి ఎమ్మెల్యే ఏంటి చెప్పండి అసలు? సూపర్ అంటుంటే ఇక దానికి మించింది ఏముంది? ఇంకా అంటే ఏంటి సూపర్ అంటే ఏంటి? అన్నీ ఏమేం పనులు చేశారు? అన్ని ఇప్పుడు రోడ్లు వేస్తే గొప్ప. అంతకుముందు ఉన్న గవర్నమెంట్ కనీసం 30 మట్టి కూడా వేయాలి.
ఇంకేం జరిగాయి ఇక్కడ అభివృద్ధి? అన్నీ జరుగుతున్నాయి. ఇక అన్నీ జరుగుతున్నాయంటే ఏం జరిగాయి ఏం చెప్పాలి చెప్పండి. మొత్తానికి మీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు సూపర్ అంటారా? చెప్పండి, మీదే ఊరు? మాది కావాలండి, నెల్లూరు జిల్లా. సార్ మాకు ఈ ఎమ్మెల్యే రావటం మాకు ఎంతో అదృష్టం అండి. ముస్మూర్ రోడ్డు కానీ, తుమ్మలపెంట రోడ్లు కానీ, చిన్న చిన్న మధ్యతరగతి కుటుంబంపై ఆయన కాడ సహాయం అడిగితే ఇమ్మీడియట్గా మనుషులను పెట్టి చేపించి ఎవరైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే సారు పరిష్కారం చేసి వాళ్ళకి తొలాబలం ఇచ్చి ఆడపిల్లకాయల పెళ్ళిళ్ళకి కానీ ఏదో ఒకటి సాయం చేస్తాను ఉన్నారు. ఇట్లాంటి ఎమ్మెల్యే దొరకటం మా కావలి అదృష్టంగా భావిస్తున్నాం. ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి. సమస్య మీది, పరిష్కారం మాది అనే నినాదంతో ప్రతి గడపకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో తన దృష్టికొస్తున్న సమస్యలకు ఏ విధంగా పరిష్కారం చూపుతున్నారు? సామాన్యులను ఎమ్మెల్యే క్లియర్ చేస్తున్నారా? కృష్ణారెడ్డి ఎజెండాగా ముందుకెళ్తున్నారా? ఇంతకీ తమ ఎమ్మెల్యే గురించి కావలి వాసులు ఏమనుకుంటున్నారో తెలుసుకుందామా? మొఘల్ షమ్మా రహీం నా పేరు, మాది కావలి. ఇక్కడ ఎమ్మెల్యే పేరేంటి? ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందమ్మా? మా ఎమ్మెల్యే గారిని ఈ 10 నెలల్లోనే అందరూ దేవుళ్ళ కొలిచేలాగా ఆయన వర్క్ చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ముస్నూరు రోడ్డు బీటెక్ చదువుతున్న మా బాబు ఫ్రెండు సందాని అనే అబ్బాయి యాక్సిడెంట్ అయ్యి అక్కడ చావు బతుకుల మధ్య 6 నెలలు హాస్పిటల్లో ఉండొచ్చాడు. అతను బతుకుతాడని ఎవరు అనుకోలేదు. అలాంటి రోడ్డు వెంటనే ఆయన ఎమ్మెల్యే అవ్వగానే వేయడం అనేది అందరి దృష్టిలో ఆయన నిజంగా దేవుడై కూర్చున్నాడు. తర్వాత తుమ్మలపెంట రోడ్డు, అది చాలా యాక్సిడెంట్లు, ఆటోలు ఇవన్నీ సహజంగా జరిగింది, అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో గొప్పగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వార్డు తిరిగినప్పుడు చూసాము సమస్యలు అప్పుడప్పుడే పరిష్కరిస్తున్నారు. కొన్ని వెంటనే 2 నెలల్లో పరిష్కరిస్తానన్నారు. మాకు చాలా నమ్మకం కలిగింది. 2 నెలలు అనేది ఆయన 1.5 నెలలోనే పరిష్కరిస్తారని మా అందరి నమ్మకం. మా ఎమ్మెల్యే గారు సూపరు, దేవుడు అందరి దృష్టిలో. ఇంకా చెప్పాలంటే అందరూ ఆయన్ని నిజంగా 10 నెలలు హర్షించదగ్గ విషయం. బయట ఏమో పని చేయట్లేదు, అంత ఇక్కడ అవినీతి జరుగుతుంది అంటాను, మీరేమంటారు? లేదు, అలాంటివి ఎక్కడ వినట్లేదు. ఎక్కడో కొందరు మన ఎగస్ పార్టీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్తారు అన్నీ, అది సహజం. అది కావలి నియోజకవర్గం చెప్పండి. కావ్య నిజవరకు మీ ఎమ్మెల్యే ఎవరమ్మా ఇప్పుడు? కృష్ణారెడ్డి, కావ్య కృష్ణారెడ్డి. ఓకే, ఏంటి అంతా బాగుందా? బాగానే ఉంది. రోడ్డు వరకు బాగలేదు. అంటే గత 5 ఏళ్ల కాలంలో అభివృద్ధి జరిగిందా? లేదు. మరి ఇప్పుడు అభివృద్ధి జరుగుతుందా లేదా? జరుగుతుంది, చేస్తామని అంటున్నారు. మరి ఇప్పుడు ఏంది ఎమ్మెల్యేకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అదే కాలువ ఈ రోడ్డు సంగతి వేయాలని చెప్పాలనుకుంటున్నాము. దీన్ని ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకు. కావలి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్నాం. కావలి ఎమ్మెల్యే పనితీరు పట్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం ఏమనుకుంటున్నారు? అయితే రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి కూలీలు సైతం కూడా ఆయన యొక్క ప్రభావం ఎలా ఉందో ఒకసారి మనం మాట్లాడదాం. ఆటో డ్రైవర్లు ఉన్నారు, ఒకసారి ఆటో డ్రైవర్ల వద్ద కూడా వెళ్దాం. ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ, ఎమ్మెల్యే గ్రాఫ్ అంటే ఎవరో మనం ఎమ్మెల్యే గురించి బాగా చెప్పేటువంటి వ్యక్తుల కాడ కాకుండా లొకాలిటీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను కూడా మనం అడిగి తెలుసుకుందాం. సో ప్రధానంగా ఆటో డ్రైవర్లు సైతం కూడా కనుక్కుందాం. బ్రదర్ చెప్పండి, ఈరోజు ప్రధానంగా కావలి ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ చెప్పండి? కావ్య కృష్ణారెడ్డి గారు. ఓకే, ఎలా ఉంది అసలు పనితీరు ఏంది? ఆయన వచ్చినప్పటి నుంచి అభివృద్ధి జరుగుతుందా? మీలాంటి ఆటో డ్రైవర్లు ఎలా లబ్ధి పొందుతున్నారంటారు? ఆయన వచ్చిన కాడి నుంచి హ్యాపీగా ఉన్నాం సార్. ఏడా గతుకునే మాట లేదు. రోడ్లన్నీ పనులు జరుగుతున్నాయి. దేవుడి దయ వల్ల ఆయన వల్ల మాకు ఇబ్బందే లేదు. ఇంకా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇంకా ముందు ఇంకా చేయాలని కోరుకుంటూ ఇంకోసారి కూడా ఆయన ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నాం సార్. ఇంకోసారి కూడా ఎందువల్ల? ఆయన చేసే పనులు అటు ఉన్నాయి సార్. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇంకోసారి కూడా ఆయన ఎమ్మెల్యే చేసి ఇంకా కొంచెం పని చేస్తున్నాడు కదా. మన కావలి అభివృద్ధి కావాలని మేము కోరుకునేది. మాది కావలే సొంతూరు. కావలి ఇంతకుముందు 10 ఏళ్ళుగా రోడ్లు లేవు. 10 ఏళ్ళుగా శాసనసభ్యులు గారు ఏం చేయలేదు గత మాజీ వాళ్ళు. ఇప్పుడు ఆయన వచ్చాడు కావ్య కృష్ణారెడ్డి గారు, చేస్తానే ఉన్నారు. ఆయన జనాల్లో కలుగుతూనే ఉన్నారు సార్. ఎప్పుడు ఆయన జనాల్లో కనిపిస్తూనే ఉన్నాడు. మా ఆటో డ్రైవర్లు కనీసం ఎమ్మెల్యే గారు అంటే ఎప్పుడు ఒకసారి చూస్తాం, కానీ డైలీ ఆయన కారులో పోయేటప్పుడు చూస్తూ ఉన్నాం. అన్నీ చూసుకుంటానే పోతున్నాడు. సాయంత్రంగా ఏదో ఒక వాటిలో పని చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇంటింటి కార్యక్రమం పెట్టారు. మీ సమస్య మీది పరిష్కారం